శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని చెప్పొచ్చు. అయితే ఈ అగ్ని ప్రమాదంలో దాదాపుగా 21 మంది దుర్మరణం పాలైనట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికైతే 21 మంది మరణించినట్లుగా అధికారులు నిర్ధారించారు. మరి మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నాయి. అయితే ఢిల్లీలోని మాలవీయ నగర్ ప్రాంతంలో ఒక రెస్టారెంట్లో ఈరోజు ఉదయం 8:50 అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదం కాస్త పెద్దదై అక్కడున్న రెస్టారెంట్ మొత్తం అగ్ని ఆహుతి ఆక్రమించిందని చెప్పొచ్చు. అయితే అగ్ని ప్రమాదంలో మరణించిన వారు వేరే దేశ వాస్తవ్యులుగా మనకు తెలుస్తుంది. అయితే మంటల్లో ఇరుక్కొని కొంతమంది చనిపోతే ఊపిరాడక దాదాపు చనిపోయిన వారి సంఖ్య ఎక్కువ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికైతే 21 మంది మరణించారు. మరి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే లెమన్ గ్రీన్ హోటల్లో ఉదయం 8:50 అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే భారీగా ఎగిసిపడుతున్న మంటల్ని ఆర్పేయడానికి అగ్నిమాపక సిబ్బంది అయితే రంగంలోకి దిగారు. అయితే ఈ దిగిన క్రమంలో మంటల్ని లోపల చిక్కుకున్న వారి సంఖ్య దాదాపుగా ఎక్కువగానే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి 21 మంది మరణించగా మరి మృతుల సంఖ్య పెరిగే అవకాశం మనకు తెలుస్తుంది. అయితే కొంతమంది సాహసం చేసి ఆ మంటల నుండి తప్పించుకొని ప్రాణాలను కాపాడుకోవాలని కొంతమంది ప్రయత్నించారు. ఆ ప్రయత్నించిన క్రమంలోనే కొంతమంది మరణించినట్టుగా తెలుస్తుంది. అధికారులు అక్కడ ఉన్న స్థానికులు సాహసించి వాళ్ళ శక్తి మేర మంటలు నాపే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. రాకాసి అగ్నిజ్వాలలు ఎంత ఆర్పినా ఇంకా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే మొత్తానికైతే ఈ ఘటనలో మరణించిన వారు మన భారతదేశ వాస్తవ్యులు కాకుండా వేరే దేశం వారి సంఖ్య ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. మంటల్లో చిక్కుకొని ఊపిరాడక చనిపోయిన వారి సంఖ్య ఎక్కువ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికైతే అక్కడ అధికారులు దిగి ఆ ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి 2 లక్షల ఎక్స్గ్రేషియాని ప్రధాని మోడీ ప్రకటించారు. అయితే ఈ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనేది అక్కడ చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు.